హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనం అవసరం లేవని వేస్ట్గా పడేసే కొబ్బరి చిప్పలతో ఇన్స్టెంట్గా మెహందీ లిక్విడ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా కొబ్బరి చిప్పలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. మీకు సాధ్యమైనంత చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక పాత్రను తీసుకోండి. నేను ఇక్కడ కుక్కర్ని తీసుకుంటున్నాను. తర్వాత దీనిలో మనం ముందుగానే చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న కొబ్బరి చిప్ప ముక్కలను వేసుకుని మధ్యలో ఒక ప్రమిదను పెట్టుకుని తర్వాత ఒక గిన్నెతో వాటర్ తీసుకుని దీనిపైన పెట్టుకోవాలి. మనం తీసుకున్న పాత్రకి అదేవిధంగా వాటర్ పెట్టిన పాత్రకి మధ్యలో గ్యాప్ అనేది ఉండకుండా చూసుకోండి. గ్యాప్ ఎక్కువగా ఉంది అనుకుంటే చపాతీ పిండి ఉంటుంది కదా, దానితో ఇలా సీల్ చేస్తే సరిపోతుంది. ఇలా సీల్ చేయడం వలన మనకు ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. దీన్ని ఇలా స్టవ్ పై 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచుకోవాలి. తర్వాత దీని నుంచి ఈ లిక్విడ్ని తీసుకుని సెపరేట్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఈ లిక్విడ్ తీసుకుని మరలా ఇంకొకసారి పెట్టొచ్చండి. మళ్ళీ ఇంకా లిక్విడ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ లిక్విడ్లో మనం ఎర్ర కుంకుమ ఉంటుంది కదా, దాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా ఎర్రని కుంకుమ లేకపోతే మెరూన్ రెడ్ ఉంటుంది కదా, అదైనా పర్వాలేదు. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనకు కావాల్సిన డిజైన్స్లో పెట్టుకోవడమే. దీనిని మనం కోన్స్లా కూడా చేసుకుని పెట్టుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను దీనిని అగరబత్తి పుల్ల ఉంటుంది కదా, దాంతో పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఇయర్ బడ్స్తో పెట్టుకోవచ్చు, లేదంటే అగ్గి పుల్ల ఉంటుంది కదా, దాంతో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన డిజైన్స్లో దీన్ని పెట్టుకోవడమేనండి. దీనిలో కుంకుమ అనేది సరిపడగా వేసుకోండి, లేదంటే లిక్విడ్గా ఉండి అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. మనం మెరూన్ రెడ్ కుంకుమ వేసుకుంటే వేరే కలర్లో పండుతుంది. ఇలా రెడ్ కుంకుమ అయితే చూడడానికి అందంగా చాలా బాగుంటుంది. ఇది మనం చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఎప్పుడైనా మనం అప్పటికప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళాలంటే కనుక దీన్ని కేవలం ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోలేరు కాబట్టి వాళ్ళకి ఇలా పెట్టి కొంచెం 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఉంచి వాష్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది మనకు 2-3 డేస్ వరకు ఉంటుందండి. వాటర్లో ఎక్కువగా మనం చేయి పెట్టకపోతే కనుక 5 డేస్ వరకు ఉంటుంది. మనం ఈ లిక్విడ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కుంకుమను కలుపుకుంటే సరిపోతుంది. అసలు ఫ్రెండ్స్, మీరు చెప్తే నిజంగా నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ ఈ లిక్విడ్ని నేను రెడీ చేసి 3 సంవత్సరాల దగ్గరగా అవుతుందండి. అయినా ఇప్పటికీ కూడా ఏం పాడవలేదు. నాకైతే డౌట్ వచ్చింది పండుతుందా లేదని, కానీ చాలా బాగా పండుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లిక్విడ్ తయారు చేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత మాత్రంలోనే కుంకుమ అనేది కలుపుకోండి. అంతట్లోనూ కలపకండి. కుంకుమ కలపకపోతే ఈ లిక్విడ్ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. మీరు మామూలుగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, దీన్ని మరీ ఎక్కువసేపు ఉంచుకోవద్దు, మరీ డార్క్ కలర్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఓన్లీ 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువసేపు ఉంచుకోవద్దు. ఇది పెట్టుకున్న రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ కలర్ వస్తుంది. థ్యాంక్ యూ.